నమస్కారం. ఎట్టికేలకు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నగారా భేరి మ్రోగింది. చాలామంది సంతోషంతో ఉన్నారు. అలాగే అనేక మంది ఆ ఎన్నికల నగారా భేరిని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు 23/1/2021 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీ ఎన్నికలకి నెంబర్ SEC నెంబర్ 30/SEC-B2/2021 ఇది ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. వెల్ అండ్ గుడ్, రాజ్యాంగబద్ధమే. ఒక నిమిషం ఎన్నికల సంఘం అధికారి కమిషనర్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం, బాబు గారన్నా చాలా గౌరవం, న్యాయమూర్తులన్నా, న్యాయ వ్యవస్థలన్నా, సుప్రీంకోర్టు అన్నా, హైకోర్టు అన్నా చాలా గౌరవం. రాజ్యాంగం అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిది చాలా ఇష్టం నాకు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయటానికి ఈ రోజునాడు ఎన్నికల సంఘ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో సమాధానాలే, విలేకరులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేదు ఆయన. ఆఫ్కోర్స్ చెప్పను, ప్రశ్నలు అడగద్దు అని ముందే 21వ తారీఖు నాడు ఆయన పంపిన ప్రెస్ రిలీజ్లోనే ఉన్నది అది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి ఒక 100 మంది విలేకరులు, కెమెరామెన్లు, అందరూ నా సహచరులు, జర్నలిస్టు మిత్రులు, నా సోదరులు లాంటి జర్నలిస్టు మిత్రులందరూ వచ్చారు. ఆ 100 మందికి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోగలిగారు? మీరు మాత్రం మీ ప్రాణరక్షణ కోసం ఇట్లా గ్లాస్ బాక్స్లో కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేస్తారా? గ్లాస్ బాక్స్లో కూర్చున్నారు మీరు. ఇవి గన్ మైకులన్నీ కూడా గ్లాసులో నుంచే లోపలికి వెళ్ళినాయి. ఇట్లా మీరు మాత్రం మీ ఆరోగ్య రక్షణ తీసుకున్నారే కోవిడ్ మీద. కరోనాకి భయపడి, కోవిడ్కి భయపడి అద్దాల బాక్సులో కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారే. నా జర్నలిస్టులు కానీ, నా సహచర జర్నలిస్టులు, సోదర జర్నలిస్టులు కానీ, 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు, దాదాపు 1.5 కోటి మంది ఓటర్లు, 9 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు, డాక్టర్లు, నర్సులు, ఒకళ్ళేంటి రెవెన్యూ సిబ్బంది, అందరూ వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా ప్రాణభయం ఉంటుంది కదా. ఎన్ని లక్షల కిట్లు తెప్పించి, PPE కిట్లు తెప్పించి ఇవ్వగలరు? పోలింగ్ సిబ్బంది అందరికీ PPE కిట్లు తెప్పించి ఇచ్చేయగలరా మీరు? మీరు కూర్చున్నట్లే రిటర్నింగ్ ఆఫీసర్లకి గ్లాస్ బాక్సులు తయారు చేయించేసి ఇచ్చేయగలరా? మీరు కూర్చున్నారు కదా గ్లాస్ బాక్సుల్లో. అవి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా ఇలా గ్లాస్ బాక్సులు తయారు చేయించి ఇచ్చేయగలరా? ఓటు వేయడానికి వేయడానికి వచ్చే సాధారణ ఓటర్లకి PPE కిట్లు అందజేస్తారా? మీ నియంతృత్వ వైఖరి పోకడలతోటి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పౌరుడు చనిపోయినా, ఒక్క ఓటర్ చనిపోయినా కరోనాతోటి బాధ్యత వహిస్తాము అని చెప్పి, నేనే బాధ్యత వహిస్తానని సుప్రీంకోర్టుకి లిఖితపూర్వకంగా ఇచ్చేయగలరా? మీరు రాసివ్వగలరా? లేదా ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్స్ 302 అఫెన్స్ కావచ్చు, 302 IPC 302, IPC 304, IPC 306
ఈ సెక్షన్ల ప్రకారంగా నా మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ధైర్యంగా లిఖితపూర్వకంగా రాసిస్తారా కోర్టులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ? ప్రజలకు కూడా రాసివ్వండి మీరు. నిన్న కాక మొన్న అమెరికా అత్యంత ధనిక దేశం, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వైద్య పరికరాలు కావచ్చు, అన్నీ ఉన్నాయే. అక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి బైడెన్ గారి ప్రమాణ స్వీకారానికి నియమితులైనటువంటి 7,000 మంది నేషనల్ గార్డ్ సోల్జర్స్ అమెరికా క్యాపిటల్ ఇది అమెరికా అధ్యక్షుడి భవనం కాపలా కాసే 7,000 మంది అధికారులకు ప్రమాణ స్వీకారానికి వచ్చిన వాళ్ళకి 200 మందికి నిన్న కరోనా వ్యాధి సోకింది. నిన్న అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ గార్డ్స్కి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటారు అక్కడ, మరి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్స్కి కానీ ఎన్నికల పర్యవేక్షణ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఎన్నికల్ని పర్యవేక్షిస్తూ శాంతి భద్రతలని చక్కగా ఉండేటట్లు చూసే పోలీసులకి కానీ పోలీసు అధికారులకు కానీ ఎవరికైనా సరే కరోనా సోకితే మీరు బాధ్యత వహిస్తారా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా? అరుణాచల్ ప్రదేశ్లో డిసెంబర్లో ఎన్నికలు జరపాలి అని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిసెంబర్ 22 నాడు ప్రతిపక్షాలతో సమావేశమైంది. కాంగ్రెస్, ఆల్ అరుణాచల్ ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ AAPSU పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ వద్దు, కరోనా ఉన్నది, కరోనా పాండమిక్ కుడ్ ఎండేంజర్ పీపుల్స్ లైఫ్స్, దే సాట్ ది డిఫర్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్స్ బట్ ద కమిషన్ రిమైండ్ అన్మూవ్డ్. అక్కడ కూడా తమరి సహచరుడే కదా ఆయన కూడా, నేను ఎన్నికలు నిర్వహించి తీరుతానని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడో చాలా చక్కటి సుందరమైనటువంటి రాష్ట్రం, అటువంటి రాష్ట్రంలో కూడా పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత కరోనా వ్యాధి చాలా ఎక్కువగా ప్రబలింది. The polls have been delayed by more than 2 years due to certain amendment to existing acts and rules for conversion of panchayat system from 3-tier to 2-tier and municipal councils to municipal. అక్కడ కూడా మీలాగనే మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని చెప్పుకుంటున్నారు. అది మా ప్రజలకు దురదృష్టము, దౌర్భాగ్యము, సిగ్గుచేటు మా అందరికీ. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి 2018లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 32346 రిట్ పిటిషన్ నెంబర్ 32346లో ఇచ్చినటువంటి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఆదేశాలని ఎన్నికలు జరపండి, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జరపండి, 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది వాళ్ళది అని అంటే ఎందుకు జరపలేదు? అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు కాదా? మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించవచ్చా మీరు? ఆ హక్కు మీకుందా? ఓటు వేసే హక్కుని, కాలు రాసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఓటు వేసే హక్కు నాకుంది, ప్రజలకుంది. అటువంటి హక్కుని 2.5 సంవత్సరాలు, దాదాపు 2.5 ఏళ్ళు మీరు ఎలా పొడిగించారు? 32346 రిట్ పిటిషన్ నెంబర్ ఇవ్వలేదు అప్పుడు జడ్జిమెంటు. అప్పుడు ఏమన్నా కరోనా ఉందా? తుఫాన్లు ఉన్నాయా? భూకంపాలు ఉన్నాయా? ఉప్పెనులు ఉన్నాయా? ఏమీ లేవే. మీ గురువు గారు ఉన్నాడా ముఖ్యమంత్రిగా? ఆయనకి నమ్మిన బంటు కదా మీరు, అందుకని ఎన్నికలు నిర్వహించలేదా? అరుణాచల్ ప్రదేశ్లోనే కాదు, నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో పాయింటింగ్ అవుట్ ద స్పైక్ ఇన్ COVID-19 cases and deaths of people in the diseases in the state, she said elections would only put lives at risk. Criticizing the state election commissioner, the People's Party of Arunachal said the government might be forced to enforce another lockdown. అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం మరో లాక్డౌన్ ప్రకటించాల్సి వస్తుంది. లాక్డౌన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అర్థమైందా? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వస్తుంది అని హెచ్చరించాల్సి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి, లాక్డౌన్ ప్రకటించే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2000